సో మనం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం రామాయణంలో కిష్కింధకాండ కిష్కింధకాండలో నిన్న హనుమంతుడు 100 యోజనాలు దూరమైన సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమై మహేంద్రగిరి పర్వతాన్ని బేస్గా చేసుకుని అప్పుడు ఆ, అతను లంఘించడానికి సిద్ధపడతాడు. అక్కడి నుంచి మనకి సుందరకాండ ప్రారంభమవుతుంది. సుందరకాండ ప్రారంభమవుతుంది. ఎందుకు సుందరకాండ అన్నారు అనేది జస్ట్ మనం బ్రీఫ్గా కొద్దిగా చూసుకుందాం ఈరోజు. చూసే ముందు అంటే రాముడి గొప్పతనం గురించి, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వారాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సో మంగళకరమైన రామాయణాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందులో మంగళకరమైన సుందరకాండకు వచ్చాం కాబట్టి ఆ రాముని శ్లోకంతో మనం ప్రారంభించాం. ఇప్పుడు ముందుకెళ్దాం సుందరకాండలోకి. అంటే సుందరకాండ అంటే సుందరమైన కాండ. సుందరకాండ అంటే సుందరమైన కాండ, అందమైన కాండ అని అందరికీ తెలుసు. అయితే ఇదొక్కటి తప్ప మిగిలిన రామాయణంలోని కాండలు అందమైనవి కావా? అయితే ఏదో రాజుగారి పెద్దవారి మంచిదంటే చిన్నవారి చెడదా అన్నట్టు కావా? కాదు కదా. అది మిగతావి అందమైనవి, దేనికవే అందమైనవి. బాలకాండ, లేకపోతే అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, మనకి తర్వాత యుద్ధకాండ, తర్వాత ఉత్తరకాండ, దేనికది సుందరమైనవే. అయితే దీనికి మాత్రమే సుందరం అని ఎందుకు పేరు పెట్టారు అనేది గనక చూస్తే గనక, దీనికి మాత్రమే సుందరం అని ఎందుకు పేరు పెట్టారు అనేది చూస్తే గనక, సుందరే సుందర సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిన్న సుందరం సుందరే కిన్న సుందరం. అంటే సుందరకాండలో చూస్తే సుందరం కానిది అన్నీ సుందరాలనేట. ముందు సుందరుడు రాముడు, తర్వాత కథ సుందరమైంది, అందులో కథ సుందరమైంది. సీతమ్మ సుందరము, కావ్యం సుందరము, వనం సుందరము, హనుమంతుడు సుందరుడు, మంత్రం సుందరం. ఇలా ప్రతిదీ సుందరమైనట సుందరకాండలో. అంటే ఇది మన వాల్మీకి మహర్షి ఋషికల్పుడైన మహానుభావుడు సుందరకాండ వైభవాన్ని ప్రస్తావన చేస్తూ చెప్పిన ఇది ఒక అద్భుతమైన శ్లోకం సుందరకాండ గురించి. సో సుందరకాండలో రాముడు సుందరుడు అంటే మిగిలిన కాండల్లో కాదా అంటే రాముడు ఎప్పుడు సుందరుడే అనమాట. అయితే ఏంటి ఈ కాండలో ఏదో ప్రత్యేకత ఉంది అంటే ఏంటి? సుందర శబ్దానికి లోక వ్యవహారంలో చెప్పుకునే అర్థం అందము కాదు. సుందర శబ్దం అంటే ఆనందానికి మారుపేరు. ఆనందానికి ఆనందం కలిగించే అందాన్ని సుందరం అని అక్కడ మీనింగ్ అట. అందువలన అంటే దాన్నే ఆలంకారికులు నష్టద్రవ్యస్య లాభో హి సుందర పరికీర్తిత అని వివరించారు. అంటే ఏంటి? పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరం అని పేరు. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందానికి సుందరం అని పేరు. అంటే ఒక వస్తువు అంటే ఇష్టమైన వస్తువు పోయి తిరిగి దొరికితే దాన్ని సుందరం అంటారు. ఇప్పుడు సుందరకాండకు పేరు ఎలా వచ్చిందో అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ పోయిన వస్తువు ఏంటి, తిరిగి దొరికిన వస్తువు ఏంటి? సీతమ్మ. ఆ సీతమ్మ జాడ అంతవరకు తెలియకుండా ఉంది, ఇప్పుడు దొరికింది, అది ఆనందం. అంతేకాదు, సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు, తనను ఉద్ధరిస్తాడా రాడా, వస్తాడా రాడా అని తెలియని ఒక సందిగ్ధంలో ఉంది. ఆమెకు రాముని జాడ తెలిసింది, ఆమెకు ఆనందం కలిగింది. సీతమ్మ జాడ రామునికి తెలిసి రామునికి ఆనందం కలిగింది. నేను రామచంద్రమూర్తికి మాటిచ్చాను, సహాయపడతానని, నెరవేర్చగలనా అని ఎంతో బాధతో ఉన్న సుగ్రీవుడికి సీతమ్మ జాడ తెలిసి సుగ్రీవుడికి ఆనందం కలిగింది.
హనుమంతుడు లంకకు వెళ్ళాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ, వస్తాడు, సీతమ్మ జాడ చెప్తాడా చెప్పడా అని ఎదురు చూస్తున్న అంగదుడు, జాంబవంతుడు, మిగిలిన వానర వీరులందరికీ కూడా ఆనందం కలిగింది. అలాగా ఇంతమందికి ఆనందం కలిగింది. రాముడికి ఆనందం కలిగింది, సీతమ్మకి ఆనందం కలిగింది, సుగ్రీవుడికి ఆనందం కలిగింది, వానరులకి, అంగదుడికి, జాంబవంతుడికి, ఇతర ముఖ్యమైన నాయకులకి ఆనందం కలిగింది. అందుకే ఏ రకమైన దుఃఖం కలిగినా సుందరకాండ పారాయణం చేస్తే ఆ దుఃఖం తొలగుతుంది అందులో అనేది ఇందులో ఉన్న వస్తు విశేషం వల్ల కూడా తెలుస్తుంది. సుందరకాండ పారాయణం చేస్తే దుఃఖం తొలగిపోతుంది. అందుకే ఆనందకాండ అంటారు సుందరకాండని. ఆనందకాండ. అయితే ఇంతమందికి ఆనందం కలిగించిన సుందరకాండలో హనుమంతునికి ఆనందం కలగలేదా అంటే, సీతమ్మని చూస్తానా లేదా అనుకుని బయలుదేరాడు. సీతమ్మను చూసిన వెంటనే ఆనందాన్ని పొందాడు. ఆ విషయం రాముడికి చెప్పి ఇంకా ఆనందాన్ని పొందాడు. హనుమంతుడికి కూడా ఆనందమే. సో ఇంతమందికి అయితే హనుమంతుడిని మనం ఒకవేళ హనుమంతుడి విషయం పక్కన పెడితే, రాముడు, సీత, సుగ్రీవుడు, ఇతర వానర వీరులు, మొత్తానికి ఇంతమందికి ఆనందం ఎవరి వలన కలిగింది? కేవలం ఒక వ్యక్తి వలన కలిగింది. ఆ వ్యక్తి హనుమంతుడు కనుక, అందువలన సుందరకాండ అంటే హనుమత్కాండ. అవునమ్మా సుబ్రహ్మణ్యం. సుందరకాండ అంటే హనుమత్కాండ. సుందరకాండను గమనిస్తే మొదటి నుంచి చివరి వరకు హనుమంతుడే ఉంటాడు. రావణుడు, సీతమ్మ, రాముడు, వానర వీరులు అందరూ కనబడతారు. కానీ హనుమంతుడి పెర్స్పెక్టివ్లో కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు మనకి అంటే ఏంటి? హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు మాట్లాడేది, హనుమంతుడు అనుకుంటుంది అన్నీ సుందరకాండలో కనిపిస్తాయి. రావణాసురుడు వచ్చి సీతమ్మతో మాట్లాడే సన్నివేశం చూస్తే గనక హనుమంతుడు అందులోంచి ఒక చెట్ల దీంట్లోంచి చూస్తాడనమాట. అదంతా ఏంటంటే హనుమంతుడి దృష్టిలో మనకి కనిపిస్తుంది. అందుకే ఇక్కడ హనుమంతుడు సుందరుడు, సుందరే సుందరం మంత్రం. హనుమంతుడు సుందరుడు అని చెప్పి మనకనమాట. అయితే రాముడు కూడా, రాముడు అంటేనే ఆనంద స్వరూపుడట. రామ శబ్దానికి ఆనందం అని అర్థం అట. అందుకే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అనే పాట చూస్తే జగతికి ఆనందాన్ని కలిగించడానికే వచ్చిన ఆనందమూర్తి రాముడు. అలాంటి రాముడికే ఆనందాన్ని కలిగించాడు హనుమంతుడు. అంటే ఆనంద కారకునికి, ఆనందమూర్తికి ఆనందాన్ని కలిగించిన ఆనంద మూర్తి హనుమంతుడు. అందువలన సుందరకాండ అంటే హనుమంతుడి సౌందర్యం అన్నమాట. హనుమంతుడి ఆనందం. ఇంతమందికి ఆనందం. రామచంద్రుడికి, జగత్తంతరికి ఆనందాన్ని కలిగించే రామచంద్రుడికి ఆనందాన్ని కలిగించిన హనుమంతుడి కథ దీనిలో ఉంది కాబట్టి దీనిని సుందరకాండ అంటారు. ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకో పాయింట్ కూడా మీకు అంటే కాంపిటేటివ్ వాళ్ళకి ఎంతో పనికొస్తుంది అని నేను ఈరోజు అందరినీ రమ్మన్నాను. నిజం చెప్పాలంటే అసలు నన్ను అడిగితే ఎవరికైనా సరే హనుమంతుడిని చూసి సాధించాలి, ఏదైనా సరే సాధించాలి అన్న ఆ ఫీల్ కలుగు చేస్తుంది సుందరకాండ. చిన్నప్పటి నుంచి పిల్లలకి హనుమంతుని కథ బాగా చెప్తే పిల్లలకి వాళ్ళ లైఫ్, వాళ్ళ బ్రతుకు విషయంలో భయపడనక్కర్లేదు. ఎందుకు? అక్కడ హనుమంతుడిలో ఉండే లక్షణాలు చూస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అలాగే రోగం లేకుండా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, అసాధ్యం, జడత్వం లేకుండా ఉండడం, వాక్పటుత్వం అంటే ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం, ఇలా అరే ఇన్ని లక్షణాలు ఉంటే పిల్లలకి ఎంత బాగుంటుంది మనం అనుకుంటాం కదా. కానీ ఈ 8 లక్షణాలు అని మూర్తీభవించిన ఒక వ్యక్తి ఉన్నాడా? ఈ 8 లక్షణాలు తనలో నిబిడీకృతం చేసుకుని, అంతర్గర్భీకృతం చేసుకుని మూర్తీభవించిన ఒక వ్యక్తి ఉన్నాడా అంటే ఆ వ్యక్తి హనుమంతుడు. అందుకే ఆ వ్యక్తిని స్మరింపజేయాలి. పిల్లలకు ఆ వ్యక్తి గురించి చెప్పాలి. ఆ వ్యక్తిని మనం స్మరించుకుంటే అప్పుడు ఎగరడాలు దిగడాలే కాదు. హనుమంతుడు ఎగురుతాడు, దిగుతాడు. ఎగరడాలు దిగడాలే కాదు, బ్రతుకులో ఎదగడం చూపిస్తాడంట. బ్రతుకులో ఎలా ఎదగాలి, బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం ఇన్ని లక్షణాలు ఉంటూ దానికి ఉపకార స్వభావం కూడా ఉంటే బతుకులో ఎలా ఎదుగుతాము అనేది హనుమంతుడు చూపిస్తున్నాడు.
అందుకే లంకకు వెళ్ళేటప్పుడే హనుమంతుడు ఏమంటాడు, నేను ఈ పనిని తప్పకుండా సాధించి తీరతాను అని చెప్పి ఒక నిర్దేశించుకుంటాడు లక్ష్యాన్ని. మీరు అలా నిర్దేశించుకోండి. ఎవరి కోసం రాదు ఉద్యోగం, ఎందుకు నాకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది. దాన్ని ఒక హనుమంతుడిలాగా ఒక ధైర్యంతో, ఒక స్థైర్యంతో, ఒక నమ్మకంతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు ప్రయత్నం చేయండి. హార్డ్ వర్క్ ఎప్పుడు ఎప్పుడు నిరంతరం సాధన చేయండి. ఒకే లక్ష్యంతో వెళ్ళండి. హనుమంతుడిలాగా మీరు ఎన్ని యోజనాల లక్ష్యాన్నైనా అవలేలగా మీరు అందుకుంటారు. అది హనుమత్ సందేశం. అసలు సుందరకాండ చదువుతుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో. అది పిల్లలకి ఎక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఏవో చెప్తాం, మన రామాయణంలో అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ పార్ట్ ఉంది, అదే సుందరకాండ. అది అందుకే అంత గొప్పది. అంత అసలు ఎన్నో ఇతర గ్రంథాలు కూడా రామాయణంలో సుందరకాండని రామాయణంలో గొప్పదని వాల్మీకి మహర్షి చెప్పడమే కాదు, ఎన్నో ఇతర ఉత్కృష్టమైన గ్రంథాలు సుందరకాండ గొప్పతనాన్ని, బీజకాండ అంటూ రామాయణానికంత మూలం ఇదే అంటూ దాని గొప్పతనాన్ని అవి మనకి నొక్కి ఒక్కానించాయి. అంత అద్భుతమైన కాండ ఇది, మామూలు విషయం కాదు ఇది. సో లంకకు బయలుదేరుతూనే అతను ఈ పని సాధించి తీరుతాను అన్నాడు. అలాగే అందులోనే రాముడి పట్ల విశ్వాసం ప్రకటించాడు. రాముడి విశ్వాసంతో నేను వెళ్తున్నాను, ఒక ఫెయిత్ అనమాట, ఒక గురువు లేకపోతే ఒక ధైర్యం, తల్లిదండ్రులు ఎవరినో ఒకరు నమ్మాలి, అది అది ఒక శక్తి అనమాట మనకి, అది చెప్పాడు. తర్వాత ఏ పనైనా సాధించే ముందు ఎలా ఉండాలి, సాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, సాధించిన తర్వాత ఎలా ఉండాలి, సాధించే ముందు యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు, సాధిస్తున్నప్పుడు, అచీవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, అచీవ్మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, అది ఆ వినయం ఉంటుంది, ఆ క్యారెక్టర్. అక్కడ ఈ మూడు తెలియాలంటే హనుమంతుని పరిశీలించాలి. ఆ మూడు లక్షణాల గురించి మనకు తెలియాలంటే హనుమంతుని పరిశీలించాలి. ఈ కోణం ఈ కోణం అంటే ఇది ప్రధానమైన కోణం అనమాట. అలాగే వెళ్ళేటప్పుడట ఎంత శ్రద్ధతో బయలుదేరాడో చెప్తాడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఆయన ఊరువులు దాటికి ఆ వేగానికి అక్కడ ఉన్న మహావృక్షాలు పెకలింపబడి న్యూటన్స్ థర్డ్ లా లాగనమాట. ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయనంత వరకు మనకి సమవేగంతో ఉన్న వస్తువు సమవేగంతోనే, రెస్ట్లో ఉన్న వస్తువు రెస్ట్లోనూ ఉండును అంటారు న్యూటన్. అలా ఏంటంటే ఆయన వేగానికి ఆ చెట్లు కూడా ఆయనతో పాటు కొంత దూరం వెళ్ళి ఆయన్ని సాగనంపి కిందకి పడ్డాయి. ఆయన్ని సాగనంపడానికి చెట్లు వచ్చాయట ఆయన వేగానికి, మహేంద్రగిరి పర్వతం మీద ఎగిరినప్పుడు అనమాట. అది చూడండి, అది ఆ యాటిట్యూడ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది. అలాగే సుందరకాండ గురించి ఇంకొక పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ అతనికి చూడండి, మనం లోనికి వెళ్దాం పాఠం. ఇక్కడ మొదటి ఆటంకం అంటే ఆటంకాలు వరుసగా వస్తాయన్నమాట, ఒక్కొక్క దగ్గరగా. అక్కడ ఏంటది, రాక్షసు వస్తుంది. అలాగే ఒక ఏ దేవత సురస అనుకుంటా, సురస అనే ఆమె కూడా విఘ్నాన్ని కల్పిస్తుంది. నాగమాత అయిన సురసాదేవి విఘ్నాన్ని కల్పిస్తుంది. ఆ మైనాకుడు లభిస్తాడు కదా, అక్కడ ఆటంకం కాదు కానీ ఆ వేగానికి అడ్డనమాట. ప్రతి దగ్గర కూడా అతని యాటిట్యూడ్, ఆ ఆటంకాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది హనుమంతుడు నిజంగా ఇక్కడ మనకి చూపిస్తాడనమాట. మూడు మూడు రకాల విఘ్నాలు వచ్చాయి. మూడు రకాల విఘ్నాలని అతను ఎంత చాకచక్యంగా ఎదుర్కొన్నాడు, ఎంత జాగ్రత్తగా వాటిని అధిగమించాడు, తిరిగి వాటిని అధిగమించి తన విజయ ప్రస్థానాన్ని ఎలా చేరుకున్నాడు, అది ఇక్కడ హనుమత్ సందేశంలో మనం చూడాల్సింది. కార్య సాధన గురించి మనకు 4 మార్గాలు ఉంటాయట హనుమంతుడి మనకి ఈ సుందరకాండలో గురించి చెప్తే గనక. అంటే ఈ 3 విఘ్నాల గురించి ఇంకొక మొక్క కూడా మనం ఒకసారి మాట్లాడుకుని కార్యసాధన గురించి వెళ్దాం. ఈ 3 విఘ్నాలు చూస్తే గనక మైనాకుడు ప్రేమగా ఆతిథ్యం ఇచ్చాడు, మొదటి విఘ్నం. మనం చెప్తాం, పాఠంలో చెప్పుకుంటాం. మైనాకుడు అనే పర్వతం అక్కడ ఎందుకంటే ఆ, సముద్రం హనుమంతుడు లంఘించినప్పుడు ఈ సముద్రం సగరుడు, రాముని పూర్వీకుడైన సగరుడు కొడుకులు తవ్వారు, అందువలన నేను సముద్రుని అయ్యాను. సో రాముడి కోసం సహాయం చేస్తున్న హనుమంతుడికి ఏదైనా నేను సాయం చేయాలని చెప్పి సాగరుడు అనుకుని సముద్రం మైనాకుడు అనే పర్వతాన్ని పైకి లేపి, నువ్వు ఉండు, రెస్ట్ తీసుకో, ఆ హనుమ రెస్ట్ తీసుకుంటాడు అంటాడు. రెస్ట్ తీసుకుంటాడు, నువ్వు ఉండే. మైనాకుడు ఏంటంటే ఒకప్పుడు హనుమంత్ తండ్రి అయిన వాయుదేవుడి వలన ఇంద్రుడి నుంచి రక్షింపబడ్డాడు, అది మనం చెప్పుకుంటాం. సో రెస్ట్ మైనాకుడు వస్తే హనుమంతుడు ఏమంటాడు, అక్కడ ప్రేమగా ఆతిథ్యం ఇస్తే ప్రేమతో అడ్డుకున్న విఘ్నమే. చూడండి, మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి, ప్రతి ఫంక్షన్కి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు
వెళ్ళకపోతే ఏమనుకుంటారు? డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. ఇట్ ఈస్ వేస్టింగ్ ఆఫ్ టైం. మీరు ఎలా వెళ్తారు? అంతే, సాక్రిఫైస్ ద వరల్డ్ ఫర్ 1 year, ద వరల్డ్ విల్ రిమెంబర్ యూ ఫర్ అనదర్ 30 years or 40 years. సో మీరు ఎస్ నో చెప్పడం రావాలి కదా. ఇది మైనాకుడు లాంటిది అనమాట. ఏముందండి రండి, ఏముంది, ఓ 2 రోజులే కదా. 2 రోజులేంటి? డీవియేషన్, డిస్ట్రాక్షన్. అటువంటి అభిమానపూర్వకమైన డిస్ట్రాక్షన్స్ ఇక్కడ మైనాకుడు వచ్చాడు హనుమంతుడికి. ఆ మైనాకుడు వస్తే అతడు ఏమన్నాడు? ప్రేమగా పిలిస్తే అతను ప్రేమగా పిలిచాడు, నా దగ్గర ఆతిథ్యం తీసుకో, మీ నాన్న నాకు సాయం చేశాడు అంటే, ప్రీతోస్మి కృతం ఆతిథ్యం, నేను ప్రీతి ప్రీతి చెందాను, నీ ఆతిథ్యం వచ్చినట్లే, నేను ఆగకూడదు, నేను ప్రయాణంలో ఉన్నాను. చూసారా ఎంతమంది డిస్ట్రాక్ట్ అవుతారు ప్రిపరేషన్లో. రీస్టార్ట్ చేయడానికి కొందరికి రోజులు పడుతుంది, కొందరికి నెలలు పడుతుంది, కొందరికి సంవత్సరాలు పడుతుంది. అందువలన ఒకటే లక్ష్యం, ఒకటే ఒక దృష్టి, ఫోకస్ అన్నమాట. ఆ ఫోకస్ ఇక్కడ హనుమంతుడికి ఉంది. అంత ఇష్టపడి మైనాకుడు పిలిచి నీవు రెస్ట్ తీసుకో, నీకెందుకు భోజనం పెడతాను అలాగే ఎలాగంటే, ఇప్పుడు కాదు, నేను ప్రీతిని చెందాను అని చెప్పాడు. నేను ప్రీతి చెందాను అని చెప్పి టచ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. అలా ఉండాలి అటువంటి విఘ్నం. ఇంకా రెండో విఘ్నం అక్కడ అక్కడ నాగ కన్య సురమ నోట్లోకి ప్రవేశించు అనగానే ఓకే, గౌరవించాడు, ప్రవేశించి సూక్ష్మ రూపంలోంచి ప్రవేశించి వచ్చేసాడు. మూడవది సింహిక, అక్కడ ఏం చేయాలి? శక్తిని చూపించాలి. రాక్షసే అక్కడ శక్తిని చూపించాడు అనమాట. ఇలా ఏంటంటే ఇక్కడ మొదటిసారి మైనాకుడి దగ్గర విశ్రాంతి కూడా తీసుకోని శ్రద్ధను చూపించాడు. మైనాకుడి దగ్గర శ్రద్ధను చూపించాడు. ఎవరైనా విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఆ నిరంతర సాధన అనేది ఉండాలి. అటువంటి వారే విజయాన్ని సాధిస్తారు. ఆ మజిలీ డెస్టినేషన్ చేరే వరకు ఎవరైతే కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడతారో వాళ్ళే విజయ సాధకులు అవుతారు. వాళ్ళ గురించే ప్రపంచం మాట్లాడుతుంది. ముందుకు పోతాం మేము, ప్రపంచం మా వెనుక వస్తుంది. అందుకే వాళ్ళ గురించే శ్రీశ్రీ ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళీ నా సోమల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి, త్రాచులు వెళ్ళను రేచులు వెళ్ళను ధనంజయంలా సాగండి అని ఒక రకమైన ఊపు అనమాట. అలా ఇక్కడ శ్రద్ధ ఇంపార్టెంట్ ప్రకటించాడు. తర్వాతది వినయాన్ని, గౌరవించాలి పెద్దల్ని. అక్కడ సురమ ఒక శక్తి, టెస్ట్ చేయడానికి దేవత పంపించాడు, అందుకు ఆవిడ దగ్గర వినయాన్ని ప్రకటించాడు. మూడవది ప్రత్యర్థి, ఇతను సింహిక, ఇబ్బంది పెడుతుంది ఆమె దగ్గర తన యొక్క శక్తిని ప్రదర్శించాడు అనమాట. మైనాకుడి దగ్గర సాత్వికత, సురసాదేవి దగ్గర రాజసాన్ని, సింహిక దగ్గర తామసాన్ని. ఈ మూడు గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, స్తమోగుణము. ఈ 3 గుణాలని దాటుకుని గుణాతీత స్థితికి చేరడం అనేది, దాన్ని స్థితప్రజ్ఞత అంటాం యోగంలో కూడా. సో దాన్ని అతను చేరుకున్నాడు. ఇది ఇక్కడ ప్రయాణం అనమాట. ఇక్కడ మీ స్థితప్రజ్ఞత ఏంటంటే అన్ని రకాల అడ్డంకుల్ని, అవి ప్రియమైన అడ్డంకులు కానీ, ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళ అడ్డంకులు కానీ, లేదా శత్రువులు కానీ, నీ పట్ల ఎవరైనా జలసి ఉన్న వాళ్ళు కానీ, అన్నిటిని దాటుకుని అప్పుడు ఒక రకమైన ఆ చివరి లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడం అనేది నిజంగా సుందరకాండలో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ అండి. నిజంగా అద్భుతమైన పాయింట్ ఇది. నిజంగా మీకు ఈరోజు అందుకే నేను ఎవరు గుర్తొస్తే అందరికీ చెప్పాను, రండి, అందరికీ షేర్ చేశాను. సుందరకాండ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత అద్భుతమైందా సుందరకాండ, ఇంత సుందరమైందా అని మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను నేను. సో అంతేకాకుండా ఇక్కడ ఒక 4 లక్షణాలు చెప్పారు సుందరకాండలో. ఏంటి? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అని అవేంటో మనం మెల్లమెల్లగా చెప్పుకుందాం. ఈ 4 ఉన్నవారు వారు చేసే పనుల్లో వైఫల్యం చెందరు. ఏంటా 4 లక్షణాలు చూస్తే గనక, మొదటిది ధృతి, దానికి ధైర్యము అని అర్థం. తెలుగులో చెప్పాలంటే నిలకడ, పట్టుదల. ఒక కార్యాన్ని ప్రారంభించిన తర్వాత దాని అంతు చూసే వరకు ఆగకూడదు. ఒక కార్యాన్ని ప్రారంభించిన తర్వాత దాని అంతు చూసే వరకు ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే భయంతో గాని, శంకతో గాని ఆ పనిని ఆపకూడదు. పనిని ప్రారంభించామా, దాని ఎండ్ చూసే వరకు ఆపకూడదు. విజయం సాధించాలి. ఆ పట్టుదల పేరు ధృతి. ఆ పట్టుదల పేరు
ఇది కూడా ఈ మాటలు ఎవరన్నారట? ధృతిర్ ధృతిర్ దృష్టిర్మతిర్ ద్యాక్షం స్వకర్మ స్వకర్మ సునసీదతి సతై సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన. హనుమంతుడు ఎగురుతుంటే దేవతలు అన్నారట, చూసారా హనుమంతుడు ఎలా ఎగురుతున్నాడో, అతనిలో ఈ లక్షణాలు చూసారా అని దేవతలు అన్నారట చూస్తూ. అందులో మొదటి లక్షణం ధృతి, ధైర్యము, అది నిలకడ, పట్టుదల, ఆపకూడదు కార్యాన్ని, మీరు ఆపకూడదు అంతే ఎండ్ వచ్చే వరకు. కానీ అలాగ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యం కోల్పోతే మనం చూసాను గ్రూప్ 2 ఎగ్జామ్లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మర్నాడు ఎగ్జామ్ అయితే ఈరోజు మర్నాడు రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈ రోజు ముందు రోజు కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది సార్, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది, మేము చదవము 10 రోజుల నుండి పుస్తకాలు మానేసి. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా మీకెందుకు? ఇక్కడ హనుమంతుడు ఏం చేశాడు? ఆయన నాకు అనవసరం, నేను 100 యోజనాలు దాటియాలి, మధ్యలో ఎవరొచ్చినా నాకు అనవసరం, ఎగ్జామ్ అవుతుందో లేదో నాకు అనవసరం, అక్కడ సీతమ్మ ఉందో లేదో నాకు అనవసరం, రావణాసురుడు ఉన్నాడో లేదో, లంక ఉందో లేదో నాకు అనవసరం, నేను ఈ 100 యోజనాలు దాటాలి లక్ష్యం అది. అంతేగాని అది ఎవరో పనికిమాలినోడు చెప్పిన మాటలు వింటూ ఎగ్జామ్ అవ్వదు, క్యాన్సిల్ అయిపోతుంది, దీని రకరకాల కేసులు ఉన్నాయి. ఇజ్ ఇట్ నెససరీ? ఎవరి పనాలు చేయాలి, నువ్వు నీ పనిని భగవద్గీతలో చెప్పినట్లు కర్మమును ఆచరించడే తప్ప ఫలితం, నీ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ. అక్కడ ఇక్కడ హనుమంతుడు ధృతి అదనమాట, ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ నమ్మకం, అంతే మీరు వెళ్ళిపోతారు అంతే. ఆ ధైర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు నిజంగా ప్రయత్నం చేస్తే వాళ్ళు విజయం సాధించడం తథ్యం. ఇది మన హనుమత్ కాండ, సుందరకాండ మనకు చెప్తోంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, ధృతి లేదా ధైర్యం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి దృష్టి. దృష్టి దీనికి 2 అర్థాలు ఉన్నాయంట. ఒకటి ఏకాగ్రత, రెండవది ముందు చూపు. దృష్టి పర్స్పెక్టివ్ అంటాం కదా, దృష్టి పర్స్పెక్టివ్, ఏకాగ్రత, ఇంకోటి ముందు చూపు. అంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు ఏకాగ్రతతో పాటు దాని యొక్క ఫలం ఎలా ఉంటుందో ఒక దృష్టి ఉండాలంట. నేను ఈ పనిని ప్రారంభించాను, ఈ పనిని చేస్తున్నాను, ఏకాగ్రతతో చేస్తాం, ఇది వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అది నీ దృష్టి, నీ మనోవల్మీకంతో అది నువ్వు ఊహించగలగాలి, నువ్వు నీ మనోచక్షువులతో దాన్ని చూడగలగాలి. అప్పుడు నీ స్ఫూర్తి మరింత అతిశయిస్తుంది, మరింత పెరుగుతుంది దృష్టి. అది పర్స్పెక్టివ్. దట్ ఈస్ అందుకు ఇతను ఆయన సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో 100 యోజనాల దూరం ఎగరడానికి మహేంద్ర పర్వతం ముందు నిలబడినప్పుడు హనుమంతుడు మొట్టమొదటి మనసులో కళ్ళు మూసుకుని, మనసులో నేను 100 యోజనాలు దాటేసి లంక వెళ్ళిపోయాను అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఆయన మనసుతో ముందే ప్రయాణం చేశాడు, మనసుతో ముందే విజయ తీరాన్ని చేరాడు, మనసుతో ముందే విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు, అప్పుడు భౌతికంగా మొదలుపెట్టాడు. అది దృష్టి అంటే, అది దృష్టి అంటే అలా ఉండాలి. దృష్టి అంటే అది అంత గొప్పదే దృష్టి అంటే. సో అందువలన ఒక అవగాహన ఉంటే అప్పుడు ఆ పనిని మనం ప్రారంభించిన తర్వాత అద్భుతంగా ముందుకు సాగుతుంది. మొదటిది ధృతి, రెండవది దృష్టి, మూడవది మతి. ఇక్కడ ఈ ఈ సూత్రం మతి అన్నమాట. మతి అంటే మతి నాలెడ్జ్, ఒక పనికి సంబంధించిన పూర్ణ జ్ఞానము. మతి అంటే ఒక పనికి సంబంధించిన పూర్ణ జ్ఞానము. అంటే ఏంటి? ఏదో ప్రారంభించాను, నాకేం తెలియదు అంటే వాడేం సాధించలేడు. ఆ పనిని ప్రారంభించిన వాడికి పూర్తి జ్ఞానం ఉండాలి. ఇక్కడ హనుమంతుడికి పూర్తి జ్ఞానం ఉంది, ఎలా వెళ్తే నేను అక్కడికి వెళ్ళగలను. అందుకే మధ్యలో మైనాకుడు పిలిస్తే ఆగలేదు, సురమ దగ్గర సూక్ష్మ రూపంలో తప్పించుకున్నాడు, సింహిగా ఒకటి దెబ్బేసాడు లేడీ కాబట్టి. టైం వేస్ట్ చేసుకోలేదు అతను, ఎనర్జీ వేస్ట్ చేసుకోలేదు. అక్కడ అతనికి ఆ మతి ఉంది, ఆ జ్ఞానం ఉందన్నమాట. దాన్ని మీరు ఉపయోగించుకుంటే ఏ పుస్తకాలు చదవాలో చాలా మందికి తెలియదు. ఇప్పటికీ కూడా రకరకాల పుస్తకాలు చదువుతారనమాట. ఒకడైతే అది ఒక్కొక్కరైతే ఇంకా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు, ఒకే ఒక పాలిటీకి 4-5 పుస్తకాలు, ఒక ఎకానమీకి 4-5 పుస్తకాలు, హిస్టరీకి 7-8 పుస్తకాలు. హారిజాంటల్ స్టడీ దర్ ఇస్ నో యూజ్. హారిజాంటల్ స్టడీ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒకే చాప్టర్ గురించి ఒకే టాపిక్ గురించి 10 పుస్తకాలు టేబుల్ మీద పరిచేసుకుని అక్కడ ఎందులోని క్లారిటీ లేకుండా అది ఫెయిల్యూర్ అయిపోతుంది. అదే వర్టికల్ స్టడీ చెయ్యి, రీడ్ 1 book 10 times, నాట్ 10 books 1 time. చూస్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద మార్కెట్.
బిఫోర్ గోయింగ్ టు ద ప్రిపరేషన్. చూస్ ద బెస్ట్, స్టిక్ టు దోస్ బుక్స్, రీడ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, రిసైటేషన్, పునశ్చరణ. ఆ ధారణ రావాలి. ధారణ ఎలా ఉండాలి? అది చూడగానే నిజంగా ధారణ అనగానే మనం తెలుగు లిటరేచర్లో ఎప్పుడు చెప్పుకున్నాం, నేను పెద్దన గారి గురించి చెప్పినప్పుడు ధారణ అనేసరికి మనము యోగంలో చెప్తారు, ధారణ అష్టాంగ యోగంలో. అది మీకు అన్వయించుకుంటే గుర్తుంచుకోవడం, చదివింది గుర్తుంచుకోవడము, దాన్ని రీక్యాప్చర్ చేసుకోవడం, రీక్యాప్చులేషన్, దీన్ని తిరిగి పునశ్చరణ చేసి అక్కడ పరీక్షలకు ఉపయోగపడేటట్లు గుర్తుకు తెచ్చుకోవడం. దాన్ని పెద్దన గారి మనుచరిత్రలో నేను ఎప్పుడు చెప్తాను ధారణ గురించి. ఆ ప్రయోడు వెళ్ళినప్పుడు మంచి ఒక పద్యం అన్నమాట. అంటే అకలంకౌషధ సత్వమున్ తెలియ మాయా ద్వారకావంతి కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగలు నే సేవింపకుద్దండ గండక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్రమిమ్మంచుకొండకు రాజిల్లునే బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియులను పద్యం చెప్తాడు అతను. అలాగే తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం వన్నడియడన్ గల చోద్యములు రేపు గన్గొనియదన్గాకేమి నీడేగెదన్ నల్నీ బాంధవ బాను తత్తర వికాంత సంధి నీహార కందల చోత్కార పరంపరలు పైపైన్ మధ్యాహ్నమున్ తెల్పిడిన్ అంటాడు. అలాగే నాటజనగాంచి భూమిసురుడంబర చుంబి శిరస్సర జరీపటల ముహురుడు దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక శరత్కరేను కరకంపిత సాలము సీత శైలమున్. ఈ పద్యాలు గుర్తుంచుకోమని కాదు, ధారణ ఉండాలి మీకు, ధారణ ఉండాలి. అది పాలిటీ అయినా, ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, మన ఎండోమెంట్స్ మైథాలజీ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ధారణ మీరు గుర్తుపెట్టుకోండి. అది ప్రిలిమ్స్లో ఆన్సర్ చేయడానికి, మెయిన్స్లో రాయడానికి, ఇంటర్వ్యూలో చెప్పడానికి మీకు పనికొస్తుంది. అది ఆ ధారణ, ఆ మతి ఇక్కడ ఉండాలి. హనుమంతుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఆయన తన ప్రయత్నాన్ని అప్రతిహతంగా, అమేయంగా కొనసాగించాడు. విజయ తీరాన్ని చేరుకున్నాడు, విజయాన్ని సాధించాడు. నిజంగా సుందరకాండ అంటే నిజంగా నాకు ఇంత అద్భుతమైందని తెలియదు. ఇంత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇందులో ఉందా? అందుకే ఇంత గొప్పది. అందరూ సుందరకాండ చదవాలి అంటూ ఉంటారు. అది ఇప్పుడు ఆ భగవంతుడు, ఆ రామచంద్రుని అనుగ్రహం వలన నాకు, ఆ హనుమంతుడి అనుగ్రహం వలన నాకు చదివే అవకాశం వచ్చింది. ఇది మీకు చెప్పే అవకాశం కూడా వచ్చిందనమాట. నేను మెసేజ్లు చూడటం లేదు, మీరు అందరూ పెడుతున్నారు. ఫ్లోలో ఉన్నాను. దీస్ ఆర్ అవర్ హిస్టరీ. డెఫినెట్లీ అమ్మా. సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఫీల్ చెప్పాలంటే. ఇట్స్ ఎ గ్రేట్ ఫీల్. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడో లేదు అనిపించింది నాకైతే. సో మనం మూడోది మతి, ఫస్ట్ది ధృతి లేదా ధైర్యం, రెండోది దృష్టి లేదా దానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, పర్స్పెక్టివ్ అన్నాం కదా, దృష్టి, చూపు, ఏకాగ్రత, ముందు చూపు. మూడవది మతి, పూర్తి నాలెడ్జ్. నాలుగవది దాక్ష్యం అంట. దాక్ష్యం అంటే ఏంటి? దానిని చేయగలిగే సామర్థ్యము, దక్షత. అంటే ఆ దక్షత అంటే ఏంటి? ఆ సామర్థ్యం, ఎనర్జీ, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. క్యాపబిలిటీ, సుబ్రహ్మణ్యం చెప్పినట్టు క్యాపబిలిటీ. మనకంటే ఎవరు, ఒక ధైర్యం అనమాట. ఆ దక్షత, ఆ సామర్థ్యం ఉండాలి. ఎప్పుడైతే ధృతి లేదా ధైర్యము, దృష్టి లేదా ముందు చూపు, మతి లేదా పూర్ణమైన జ్ఞానము, దాక్ష్యం లేదా సామర్థ్యము, ఈ 4 గుణాలు ఉంటే ఇక్కడ మన సుందరకాండలో హనుమంతుడిలాగా అందరూ విజయాన్ని సాధిస్తారు. హనుమంతుడిని మీరు మోటివేటర్ అనమాట. అతనికంటే ఇంకా గొప్ప మోటివేటర్ ఎవరున్నారు? ఎంత నాలెడ్జ్ అయింది. సో అంత నాలెడ్జబుల్గా ఉండి అంత వినయంగా ఉంటాడు ఆయన. అందుకే శ్రీరామచంద్రుడు మొదటి మాటలోనే ఏంటి, ఒక అక్షరదోషం లేదు. ఇంత స్పష్టంగా, ఇంత గౌరవంగా, ఇంత అద్భుతంగా, ఇంత సంయమనంతో మాట్లాడుతున్నాడు ఇతను. నువ్వు నేర్చుకో లక్ష్మణ అని హనుమ గురించి చెప్తాడు. వాల్మీకి మహర్షి కూడా ప్రతి దగ్గర మనకు సుందరకాండలో హనుమ గురించి ఎన్నో విశేషణాలు వేస్తాడంట. హనుమ గొప్పతనాన్ని అలాగ మనకి పరిచయం చేస్తూ వెళ్తాడు. ఆ యాటిట్యూడ్ మీరు నేర్చుకోండి. అప్పుడు అంత విజయం సాధించాల్సిన హనుమంతుడు ఒక పక్కన కూర్చుంటే జాంబవంతుడు వెళ్ళి హనుమంతుడిని రిక్వెస్ట్, నువ్వు నీకంటే గొప్పవాడు అవుతున్నారు, మోటివేట్ చేస్తాడన్నమాట. అప్పుడు బయలుదేరుతాడు. అందరి ఆశలను,
తన దీంట్లో మోసుకుంటూ విజయం సాధిస్తాడు. అందరి మొహాల్లో ఆనందం, అందరి ముఖాల్లో చిరునవ్వు, అందరికీ సుందరమయ్యాడు. అందుకే సుందరకాండ హనుమంతుడి కాండ, హనుమంతుడి కాండ అన్నమాట. నిజంగా ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది, సుందరకాండ మనం అందరివి కూడా చదివి తీరాలి, చదివి తీరాలి అనిపించింది. ఇప్పుడు మన పాఠంలోకి ఈరోజు ఎందుకో నాకు మీకు చెప్పాలనిపించింది. ఆ, ఇది ఎలా ఉంది? చాలా బాగుంది సార్. బాగుంది చాలా సార్. ఇన్స్పిరేషనల్ గా ఉంది సార్. ఏమ్మా? చాలా బాగుంది సార్. ఇన్స్పిరేషనల్ గా కూడా ఉంది సార్. మీకు ఇన్స్పిరేషన్ కోసమే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఒక క్లారిటీ వచ్చింది సార్. ఇన్స్పిరేషన్ కోసమే చెప్పాను. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారనే చెప్పాను. ఇది మీకు కావాలి కూడా, మీకు అందరికీ కావాలి. ఎప్పుడు పరీక్ష అప్పుడు ఎలా ఉండాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఒక ఎప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, ఎవడో పనికిమాలినోడు చెప్పిన మాటలు ఎందుకు వినకుండా మనం అంటూ ఒక ఫోకస్ మీద ఉండాలి. పరీక్ష అంటూ పరీక్ష ఇంకంతే, దాని మీదే ఫోకస్ అంతే. అది అవుతుందా అవదా అనేది మీకు అనవసరం. అయితే రాస్తారు, అవ్వకపోతే మళ్ళీ చదువుతారు. అంతేగాని ఎవరెవరో చెప్తుంటారు అనమాట, ఏవేవో చెప్తారు. నిజంగా మన గ్రూప్ టూలో ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఒక 1 మంత్ పాఠం చెప్పాను గ్రూప్ టూకి. చాలా మందికి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పాపం ఈ ఒక్క కారణం వలన చాలా మంది, లీలాకు తెలుసు ఆ విషయం. ఏం లీలా? ఈ ఒక్క కారణం వల్ల చాలా మంది మిస్ అయ్యారు, పానిక్ అయ్యారు. సో అటువంటి టైంలో, ఆ విపత్కాలంలో విస్మయం ఉండకూడదు అనమాట, పానిక్ అనమాట. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ రావాలి. అది హనుమంత్ చూసి మీరందరూ నేర్చుకోవాలి. మొత్తానికి మహేంద్రగిరి పర్వతానికి అతడు మహాపరాక్రమవంతుడు, సాటిలేని బలశాలి, మేరు నగధీయుడైన హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద నిలిచి కొంతసేపు ఆ కొండ మీద సంచరించాడట, నడిచాడంట. నడిచిన తర్వాత శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడట. 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటడానికి అనుగుణంగా తన శరీరాన్ని రూపొందించుకుని ఒక్కసారిగా పాదాలను గట్టిగా దట్టించాడు. కాయాన్ని వంచాడనమాట. అంతే, కొండపై బలంగా అదిమి పెట్టగానే తన శక్తినంతా కేంద్రీకరించి కొండ అక్కడక్కడ బీటలు వాలిందట. కొండ బీటలు వాలింది. సో అందరూ భయపడిపోయారట. రకరకాల సిద్ధులు, చారణులు, దేవగణాలు అందరూ భయపడిపోయి గగన మండలానికి ఎగిరిపోయారు. అప్పుడు ఒక్కసారిగా కుప్పించి అతను ఎగిసాడు. ఎగిసేసరికి ఇందాక చెప్పాను కదా, కూకటి వేళ్లతో సహా వృక్షాలు హనుమంతుడితో పాటు లేచాయి. హనుమంతుడితో ప్రయాణించే అతన్ని సాగనంపడానికా అన్నట్టు. సో ఆ వృక్షాల పువ్వులన్నీ కలిపి అతని మీద పూలవాన కురిసిందట. అతని మీద పూలవాన కురిసింది. అప్పుడు హనుమంతుడే ఒక పూలకొండలా కనిపించాడు, ఒక పూలకొండలా కనిపించాడు. ఇంకా వీడ్గోలు చెప్పడానికి జనరల్గా ఏంటి, ఎవరైనా బంధువులు వెళ్తే వీడ్గోలు చెప్పడానికి కొంచెం దూరం వెళ్ళి పూర్తిగా సాగనంపరు అన్నమాట. పొలిమేర వరకు వెళ్ళరు, వెనక్కి తిరిగి వస్తారు కదా. అలాగే వృక్షాలన్నీ పెనువేగంతో హనుమంతుడు వెంట వెళ్ళి అతనికి వీడ్గోలు చెప్పి మళ్ళీ సముద్రంలో పడిపోయాయి అని ఇక్కడ వాల్మీకి గారి స్వారస్యం, ఆయన తాలూకా సొగసు అన్నమాట. వాల్మీకి మహర్షి తాలూకా సొగసు. ఇలాగా అప్పుడు హనుమంతుడు ఆ, ఒక అలాగ ఆకాశంలో ప్రయాణం ప్రారంభించాడు. హనుమంతుడు ఆకాశంలో ఆ, సముద్రాన్ని దాటుతున్నాడని తెలిసి సూర్యుడు ఎండ తగ్గించాడు. పంచభూతాలు కూడా హనుమంతుడికి సహకరించాయి. సూర్యుడు ఎండ తగ్గించాడు. ఇంకా తండ్రి అయిన వాయుదేవుడికి అంటే పుత్రోత్సాహము కలిగిందనమాట. పుత్రోత్సాహము, తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలగదు, జనులా పుత్రుని గైకొని పొగిడినప్పుడు అప్పుడు కలుగును పుత్రోత్సాహం. ఇక్కడ పుత్రోత్సాహం ఎంతమంది వానర వీరులు ఎవరో చేయలేని పని తన కొడుకు చేస్తుంది. అందువలన అతను మలయమారుతంలా వీచాడు. హిమవత్పర్వతం నుండి వీచే మలయమారుతంలాగా చల్లటి గాలి, హాయిగా ఆహ్లాదాన్ని కొడుకు సేద్దేయడానిక అన్నట్టు అనమాట. సో అలాగా ఇంకా ఆ, ప్రకృతి కూడా హనుమంతుడికి సహకరించింది. అప్పుడు సముద్రం ఆ సముద్రుడు కూడా మంచి ఉధృతంగా ఉన్నాడు. సముద్రుడు చూశాడట, ఆహా ఏమిటి ఈ హనుమంతుడి అద్భుతమైన పరాక్రమం. ఉల్లాసం రెట్టింపయి హనుమంతుడికి ఏమైనా అలసట కలుగుతుందేమో అని ఆలోచించి సముద్రుడు ఒక పని చేశాడు. సముద్రుడు అలా చేయడానికి కారణం ఏంటంటే, పూర్వం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడే సముద్రాన్ని వృద్ధి పొందేలా చేశాడు. సగరుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు
ఆ అశ్వమేధ యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి పాతాళంలోని కపిలుడి ఆశ్రమంలో కట్టేసినప్పుడు ఆ పాతాళానికి తన కొడుకులందరినీ వెళ్ళి భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడున్న అశ్వాన్ని తీసుకురండి అన్నప్పుడు సగరుని పుత్రులు 60,000 మంది భూమిని తవ్వుకుంటూ అలాగ సముద్రాన్ని ఏర్పాటు చేయాలి. అలా సముద్రం వచ్చిందని అకార్డింగ్ టు అవర్ మైథాలజీ రామాయణం అనమాట. సో అది సముద్రుడికి ఒక రకమైన అభిమానం అనమాట, ఈ ఇక్ష్వాకు వంశం అంటే. అటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడి వారసుడైన రామచంద్రుడి పని మీద హనుమంతుడు వెళ్తున్నాడు కాబట్టి అతనికి ఏదైనా సహాయం చేద్దాము, అలా చేస్తే అది రాముడికే సహాయం చేసినట్లు అవుతుంది అని హనుమంతుడు అనుకున్నాడంట. అలా అనుకుని అతడు ఆలోచిస్తే అప్పుడు మైనాక పర్వతం గుర్తొచ్చింది, తన సముద్రంలో దాగి ఉన్న మైనాక పర్వతం. పూర్వం పర్వతాలన్నిటికీ రెక్కలు ఉండేవంట. అవి రెక్కలతో ఎగురుతూ విర్రవేగుతూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటే ఇంద్రుడు పర్వతాల రెక్కలు నరికేశాడట. అలా నరుకుతున్నప్పుడు పర్వతాలన్నీ హడలిపోయి అతని వజ్రాయుధం దెబ్బకి ఎక్కడికక్కడ అన్నీ బలైపోయి కుదేలైపోయి. కానీ ఈ మైనాకుడుని వాయుదేవుడు, హనుమంతుడి తండ్రి అయిన వాయుదేవుడు కాపాడాడట. వాయుదేవుడు ఏం చేశాడు, మైనాకుడిని ఉన్న పలంగా సముద్రంలో తీసుకొచ్చి పడేశాడు. ఉన్న పలంగా అది అక్కడి నుంచి ఆ మైనాకుడు సముద్రంలోనే ఉన్నాడట, సముద్రం అడుగున ఉన్నాడనమాట అక్కడ. సో అలా సుఖంగా కాలక్షేపం చేస్తున్న ఇంద్రుడి తాలూకా వజ్రాయుధపు దెబ్బని తప్పించుకున్న మైనాక పర్వతాన్ని సముద్రుడు పిలిచాడు. ఎన్నాళ్ళు నువ్వు సుఖంగా ఉన్నావు కదా, నేనే కదా నేను బాగా చూసుకున్నాను, మైనాక ఒకసారి నీ సహాయం కావాలి, పైకి చూడు. ఎవరైతే నేను తీసుకొచ్చి ఇంద్రుడి నుంచి కాపాడి నీకు సహాయం చేసి ఇక్కడ పెట్టేశారో, ఇక్కడ పడేశారో, ఇక్కడ ఉంచారో, అతని కుమారుడు హనుమంతుడు శతయోజనాల దూరమైన సముద్రాన్ని లంఘించాడు లంకకు వెళ్ళడానికి. అతనికి నువ్వు ఒక సహాయం చేయాలి. ఆ హనుమంతుడికి కాసేపు నీ పర్వతం మీద విశ్రాంతి ఏర్పాటు చెయ్యు అని అడిగాడు. అతిథి సపర్యలు నిర్వర్తించు, దానికి హనుమంతుడు సంతుష్టుడవుతాడు. అతని శక్తి అప్పుడు ఇనుమడిస్తుంది. మరింత ఇనుమడించిన శక్తితో హనుమంతుడు ముందుకు సాగిపోతాడు, కర్తవ్యోన్ముఖుడు అవుతాడు. నువ్వు అది చూడు. అతిథి మర్యాద మన కర్తవ్యం కదా. వెళ్తుంది హనుమంతుడు, వాయుదేవుడి కుమారుడు రామచంద్రుడి పని మీద వెళ్తున్నాడు అనగానే, సో దానికి దీనికి ఏమంటాడంటే, నువ్వు నాలోంచి బయటికి రా, మైనాకుడిని పిలుస్తాడు. బయటకు వచ్చి హనుమంతుడి ముందు నిలబడు, నీపై విశ్రాంతి తీసుకుని పొమ్మని ప్రార్థించు, విశ్రాంతి తీసుకుని వెళ్ళమని ప్రార్థించు అని మైనాకుడిని అడిగాడు. మైనాకుడు చాలా సంతోషించాడు అన్నమాట. సముద్రుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడంటే ఒక బంగారు శిఖరాలతో ప్రకాశించే తన పర్వత శిఖరాలని సముద్రం మీద నుంచి పైకి తీసుకొచ్చి హనుమంతుడు వెళ్ళే దారిలో అడ్డంగా వచ్చాడు. పర్వతం అన్నమాట, మైనాక పర్వతం శిఖరంతో అడ్డంగా వచ్చేసరికి హనుమంతుడి దగ్గరికి రాగానే చెప్పాలని పాపం మైనాకుడి ఉద్దేశం. కానీ హనుమంతుడు ఏంటి, ఏదో అడ్డంగా వచ్చింది అన్నట్టుగా రొమ్ముతో ఇలా చెస్ట్తో తోసేసాడండి, పక్కకి తోసేది. ఇదేంటి, నేను వెళ్తుంటే నువ్వేంటి అని. అప్పుడు హనుమంతుడి జవసత్వాలకి ఆ బలానికి మైనాకుడు బెత్తరపోయి వెంటనే ఇంకా మనుష్య ఆకారంతో ప్రత్యక్షమై తన గిరిశృంగం మీద నిలిచి, హనుమంత, నేను మైనాకుడిని, నువ్వు రామకార్యంపై వెళ్తున్నావని తెలిసి నాపై విశ్రాంతి తీసుకుని వెళ్ళమని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళమని అభ్యర్థించడానికి ఇలా అడ్డుగా వచ్చాను. వానశ్రేష్ఠ రావయ్య, నా శిఖరంపై ఉన్న వృక్ష సంపద నీకు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇస్తుంది. ఇవిగో కందమూలాల ఆతిథ్యం స్వీకరించు, నన్ను కృతార్థం చెయ్యు అని అడిగాడంటే. అలా ప్రార్థించి, హనుమంత, ఎందుకంటే ఈ శ్రీరాముడు వంశంలో పుట్టిన సగరుడై సముద్రాన్ని అభివృద్ధి చెందేలా చేశాడు కాబట్టి శ్రీరాముడికి మంచి చేయాలని సముద్రుడి కోరిక. అందువలన సముద్రుడు నన్ను ఈ పనికి పురమాయించాడు. ఎవరికైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం వారికి చెయ్యాలి కదా, అదే కదా మన సనాతన ధర్మం. అందువల్ల నీకు సహాయం చేస్తే రఘువంశ రాజులకే చేసినట్లు అవుతుంది. అలాగా నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ మహారాజులకు సహాయం చెయ్యొచ్చు అని సముద్రుడి సంకల్పం. నువ్వు తీర్చాలి ఆయన కోరిక. అంతేకాదు, నాకు కూడా సొంత లాభం ఉంది అతని గురించి చెప్తాడు. పూర్వం పర్వతాలు వేగంగా ఎగురుతూ తిరుగుతూ ఉన్నప్పుడు దేవతలు, ఋషులు ఆ కొండలు వచ్చి తమ మీద పడిపోతాయేమో అని భయపడేవారు. అప్పుడు ఆ భయం తీర్చడానికి దేవేంద్రుడు వజ్రాయుధం తీసుకొచ్చి
పర్వతాల రెక్కలు నరకడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు నన్ను వదలలేదు. అప్పుడు నా రెక్కలు కూడా నరికేపోతుంటే వాయుదేవుడు వచ్చి అమాంతంగా ఇంద్రుడికి దొరకకుండా తీసుకొచ్చి నన్ను ఈ సముద్రంలో విసిరేశాడు. అలా రెక్కలతో నన్ను కాపాడింది నీ తండ్రి వాయుదేవుడే. అందువలన ఇప్పుడు నా టైం, దిస్ ఇస్ మై టైం, దిస్ ఇస్ మై టైం. ఎప్పుడైనా అదే మీ సమయం వచ్చినప్పుడు మీరు స్పందించండి. అవతల వాళ్ళు ఏదో సాయం చేయగానే పొంగిపోయి ఆహా ఓహో నీకంటే వీరుడు లేరు సూర్యుడు లేడు అని చెప్పడం, తర్వాత మర్చిపోవడం కాదు. రేపు పొద్దున్న నిజంగానే ఆ వ్యక్తికి నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు స్పందించాలి. దట్ ఈస్ ద బెస్ట్ పాలసీ. అది చెప్తున్నాడు. దిస్ ఈజ్ మై టైం హనుమంత, నా టైం అని అడిగాడు. అప్పుడు నువ్వు ఇంకా చెప్పాడు, నువ్వు వాయుదేవుడి కుమారుడివి, రాముడు కార్యార్థిపై వెళ్తున్నవాడు, ఇటువంటి నీలాంటి ఉత్తముడు అతిథిగా వస్తే నాకెంత ఆనందంగా ఉంటుంది. వేరేగా చెప్పాలా? నీలాంటి వాడు అతిథిగా వస్తే అంటే హనుమంతుడు అన్నాడు అప్పుడు, వాయునందనుడైన హనుమంతుడు ఏమన్నాడు? సంతోషం అయినాక సంతోషం నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే అనేదా భావించొద్దు. నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే అనేదా భావించొద్దు. నేను తీసేసి నీ ఆతిథ్యం సంతుష్టునయ్యాను. నేను పనిలో ఉన్నాను, మధ్యలో ఎంత మాత్రం ఆగడానికి వీలు లేదు, సమయం అట్టే లేదు. చూడండి, పనిలో ఉన్నాను, మధ్యలో ఆగడానికి వీలు లేదు, సమయం. మీరు అంతే, మీరు పనిలో ఉన్నారు, మధ్యలో ఆగడానికి వీలు లేదు. సమయం సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా, సమయం చాలా తక్కువ ఉంది మీకు కూడా. అందువలన ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే దానికి ప్రిపేర్ అయ్యారంటే దాన్ని కొట్టాల్సిందే. మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, మళ్ళీ చదువుదాం, తర్వాత చదువుదాం అంటే ఏం అడ్డంకులు వస్తాయి ఎవరికి తెలుసు? ఇక్కడ హనుమంతుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో ఎవరికి తెలుసు? అక్కడ అంతే, నేను పనిలో ఉన్నాను, మధ్యలో ఆపడానికి వీలు లేదు, సమయం అట్టే లేదు. ఇలా అంటూనే మైనాయకుడిని ఆప్యాయంగా చేతితో టచ్ చేసి అతను అదే వేగంతో ఆకాశ వీధిలోకి రివ్వునెగిరిపోయాడు. అలా ఉండాలి, అలా ఉండాలి మీ ఎఫర్ట్. అలా ఉంటేనే మీరు విజయం సాధిస్తారు. అప్పుడు ఆకాశంలో తిరుగుతున్న దేవతలు అందరూ ఆహా, హనుమంతుడు ఎంత గొప్పవాడు, వాయుపుత్రుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతంగా వెళ్తున్నాడు అని ఎంతో ఆనందపడి, అయితే నిజంగా ఈ ఆత్మస్థైర్యం, ఈ బలపరాక్రమం, ఈ లక్ష్యాన్ని సాధించే వరకు అతనికి ఉంటాయా? హనుమంతుడు నిలుపుకుంటాడా? నిజంగా హనుమంతుడికి అంత అంత స్థైర్యం ఉందా అని దేవతలు ఏం చేశారు? ఇతనికి ఒక పరీక్ష పెడదాము అని వాళ్ళు హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను రిక్వెస్ట్ చేశారు. సురస అనే నాగమాత, ఆమె మహాభయంకరమైంది. దానికి తగినట్లే ఆమె ఒక రాక్షసాకారంతో బయలుదేరింది. నువ్వు వెళ్ళి టెస్ట్ చేయి హనుమంతుడిని అని చెప్పారు. అంతటి భయంకరమైన సురస ఒక రాక్షసాకారంలో బయలుదేరి ఆకాశంలో హనుమంతుడికి ఎదురుగా అడ్డపడింది. హనుమంతుడికి ఎదురుగా అడ్డం పడింది. పోయి వానరా, నిన్ను నాకు దేవతలు ఆహారంగా నిర్దేశించారు. ఆహారంగా నిర్దేశించారు దేవతలు. రా, నా నోట్లో ప్రవేశించి నేను మింగేస్తాను అని నోరు తెరిచింది పెద్దగా. ఆకాశాన్ని కూడా మింగేస్తుందా అనిపించేలా ఉంది నోరు. అప్పుడు హనుమంతుడు అదరలేదు, బెదరలేదు. రేపు పొద్దున ఎగ్జామ్లో మీకు ఇలాగే వస్తాయి. ఎవరో పనికిమాలినవన్నీ చెప్తూ ఉంటారు, అది నిజమో కాదో మీకు తెలియదు. నోరు తెరుస్తారు, మింగేద్దాం అనుకుంటారు. కానీ హనుమంతుడిలాగా ధైర్యంగా ఉండండి, తెలివిగా ఉండండి. అప్పుడు ఒకటే అనుకున్నాడు, దీనితో యుద్ధం చేస్తూ కూర్చుంటే సమయం వృధా. ఎందుకంటే మా టైంలో మేము చదువుకున్నప్పుడు ఒక కుర్రాడు, పేరు చెప్పలేను కానీ ఇక్కడ సభాముఖంగా, ఒక అబ్బాయి వచ్చి నేను పరీక్ష రాయటం లేదు, నేను పరీక్ష రాయటం లేదు అనేవాడు. నేను అందరూ ఏంటంటే ఎందుకు, నాకు డౌట్ వేస్తుంది, నా ప్రిపరేషన్ బాగాలేదు, అయినా సివిల్స్ ప్రిలిమ్స్ ఎలా పాస్ అవుతాం. 97లో జరిగిన సంఘటన చెప్తున్నాను, నా నా లైవ్ ఎగ్జాంపుల్. అయితే నా దగ్గరికి మంచి నేను 98లో నేను హిస్టరీ ఏదో చదువుకున్నాను, హిస్టరీ ఆప్షన్లో ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకుంటుంటే ఇలా వచ్చాడు వచ్చి నేను రాయటం లేదు, చాలా కష్టం, సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అవ్వడం కష్టం, అలా ఏదో చెప్పాడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు రాయకపోతే నాకెందుకు చెప్తున్నావు, నువ్వు రాయకపోతే నాకెందుకు చెప్తున్నావు, ఇంకోసారి ఇక్కడ కనిపించావా, అసలే కొద్దిగా సన్నగా రివట్లా ఉండేవాడు, నేను గోడవతలకి విసిరేస్తానని చెప్పాను అంతే. నువ్వు మళ్ళీ కనిపించావా బాగోదు, నువ్వు రాయకపోతే ఇంటికి రూమ్కి వెళ్ళి పడుకో, నువ్వెవడో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంతే. మరి అతను కనబడలేదు. అంటే అలా ఉండాలి, అవసరమైనప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం ఉండాలి కదా. సో ఇక్కడ సురస
అతను హనుమంతుడు వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నాడు ఆమె దగ్గర, ఎలా తక్కువ సమయంలో ఆమెను దాటాలి. సో అందుకని ఆవిడ ఎంత నోరు పెంచితే ఇతను అంత దేహాన్ని పెంచాడు. ఆవిడ ఇంకా పెద్దగా నోరు పెంచింది, ఆవిడ ఇంకా దేహాన్ని పెంచాడు. ఆవిడ అలాగా నోరు పెంచుకుంటూనూ పోతుంది, అలాగా హనుమంతుడి దేహం పెంచుతున్నాడు. సో ఇలాగ నోరు పెంచుకుంటూ పోతే సడన్గా చూడండి ఎంత తెలివైన వాడో, సూక్ష్మ రూపంలోకి మారిపోయాడు. ఆమె నోరు పెద్దది పెంచేసింది, ఇతను అత్యంత చిన్నవాడైన సూక్ష్మ రూపంలో మారిపోయి ఆమె శరీరంలోకి, నోటిలోకి మెరుపు వేగంతో ప్రవేశించి అదే వేగంతో మళ్ళీ నోట్లోంచి బయటకు వచ్చాడు. నువ్వు నోట్లో ప్రవేశించి అన్నదనమాట. వెళ్ళాడు, వచ్చేసాడు. ఎలాగా రాహువు విడిచిన పూర్ణ చంద్రుడిలాగా ప్రకాశించాడు. ఎదురుగా సురస ఆమెకి చేతులు జోడించి, నువ్వు నీ నోటిలో ప్రవేశించమన్నావమ్మా, నేను నీ కోరిక తీర్చాను, నీ ప్రతిజ్ఞ తప్పలేదు, నాకు అవరోధం లేకుండా అనుగ్రహించు, నా దారిని నన్ను వెళ్ళని అని ప్రార్థించాడు. ఆమెకు నమస్కారం చేసి సురస ఆనందించింది, అడ్డు తప్పుకుంది. దేవతలంతా హనుమంతుడి రెండవ విఘ్నాన్ని ఇలా దాటాడు. హనుమంతుడి తాలూకా సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ఎంతో మెచ్చుకున్నారు. అప్పుడు మళ్ళీ బయలుదేరాడు, స్పీడ్ పెంచుకుంటూ శరవేగంతో వెళ్తున్నాడు. మరో రాక్షసి వచ్చింది అడ్డుకుందామని. సముద్రంలో ఉండే భయంకరమైన రాక్షసి, దాని పేరు సింహిక. దాని పేరు సింహిక. హనుమంతుని చూసింది, తనకు అదృష్టం పండిందని, తనకి తనివి తీరని ఎంతో మంచి ఆహారం లభించిందని సంతోషంతో అదేం చేస్తుందంటే, నీడను బట్టి ఒక వ్యక్తి, ఒక జంతువు, తిమింగలం కానీ ఏదైనా ఒక ముందుకు వెళ్తున్నప్పుడు ఆ నీడను పట్టుకుని ఆ నీడను వెన్నంటి లాగేస్తుంది అనమాట. తనకు ఆ శక్తి ఉందనమాట, నీడను వెంటాడుతుంది. సో హనుమంతుడి నీడను అలాగ లాగడం మొదలుపెట్టింది. అలా హనుమంతుడి వేగానికి అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఆవిడ. వేగానికి అవరోధం ఇలా ఎన్నో అవుతాయి మీ ప్రిపరేషన్లో. సింహిక లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వేగానికి అవరోధం కలిగించే వాళ్ళు ఉంటారు, డిస్ట్రాక్షన్. అవన్నిటినీ మీరు కట్ చేయగలగాలి. డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. ప్రిపరేషన్ చదువుకుంటున్నాం చెప్పండి, ఫంక్షన్స్ వెళ్ళకండి, ఏమైపోతుంది అర్థం చేసుకుంటారు. రేపు పొద్దున్న మీరు విజయం సాధించి సింహాసనం అదే వాట్ ఎవర్ ఇట్ మేబీ, విజయాన్ని సాధించి అప్పుడు మీరు అక్కడ కూర్చుంటే అందరూ కూడా ఆహా అని చెప్పి జయజయలు పలుకుతారండి. ఎప్పుడై వీళ్ళే అంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంతో వీరే అని చెప్తారు. మనం ఎగిరిపోతుంటే వాళ్ళే ఆశ్చర్యంగా చూస్తారు, మనం రాలిపోతే వాళ్ళే చూస్తారు. అందువల్ల ఎగిరిపోదాం, మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్దాం, నేల మీద నుండే బయలుదేరదాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ జాగ్రత్తగా నిర్మించుకుంటూ విజయ సోపానాలను చేరాలి. ఇక్కడ సింహిక ఇబ్బంది పెట్టింది, అవరోధం, అతను గాలి స్పీడ్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అప్పుడు ఇదేంటి, ఇది ఎవరో రాక్షసి నాకు అడ్డంకి కలిగిస్తుందని అప్పుడు సుగ్రీవుడు ముందే చెప్పాడు. సింహిక ఛాయాగ్రహి అనే ఒక రాక్షసు ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు దక్షిణ దిక్కు వెళ్ళినప్పుడు, మనం క్లాస్లో చెప్పుకున్నాం. సో వెంటనే కోపంతో దాని నోట్లోకి ప్రవేశించాడు. సింహిక ప్రవేశించి అది అది ఏం జరుగుతుందో తెలిసే లోపల తన ఆయువు పుట్టిన గోలతో చీల్చి చంపేశాడు. సింహికని చంపాడు. అచేతనమై సింహం అదే ఇక్కడ ఏంటది, సముద్రం మీద అలాగా భయంకర ఆకారంలో పడిపోయింది అనమాట. మరో సాహసం చేశాడు, మూడో అడ్డంకి. సో పైకి రండి. హలో అమ్మ, మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. ఇలా మనకి ధైర్యం కానీ, ముందు చూపు కానీ, సమయస్ఫూర్తి కానీ, సామర్థ్యం కానీ ఉంటే అలాంటి వాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు అని దేవతలందరూ ప్రస్తుతించారు. యస్సు త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి ద్యాక్షం స్వకర్మ సునీసీదతి. ఇందాక మనం ధృతి దృష్టి మతి దాక్ష్యం గురించి మనం చెప్పుకున్నాం, అదే శ్లోకం మళ్ళీ సుందరకాండలో అన్నమాట. అని 100 యోజనాల ఆ విధంగా దేవతలందరూ ప్రశంసిస్తుంటే 100 యోజనాల సముద్రాన్ని అతను అవలీలగా లంఘించి అవతల తీరం చేరాడు. తన సహజ స్వరూపాన్ని ధరించాడు. సహజ రూపాన్ని సంతోషంగా తన సమీపంలో ఉన్న లంబ పర్వతం మీద నిలబడ్డాడు.
నిలబడ్డాడు. అక్కడి నుంచి త్రికూట పర్వతం నుండి చూస్తే, ఆ లంబ పర్వతం, ఆ త్రికూట పర్వతం నుండి చూస్తే లంక సాటిలేని సౌందర్యంతో అలరారుతూ కనిపిస్తుంది. చూడగానే ఇంద్రుడి పట్టణమైన అమరావతిలో ఉందట. ఇంద్రుడి పట్టణమైన అమరావతిలో ఉందన్నమాట. సీత అక్కడ హనుమంతుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏ ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు, సీతాదేవిని ఎలా కలిశాడు, లంకను ఎలా ఇబ్బంది పెట్టాడు, అదంతా మనం సుందరకాండలోని తర్వాత భాగంలో చెప్పుకుందాం. దీని మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎలా ఉంది ఈరోజు పాఠం? మీరు స్పందించాలి ఈరోజు. చాలా బాగుంది సార్, చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. మరి మీరు ఫాలో అవ్వాలి దాన్ని, ఖచ్చితంగా సార్. అప్పుడే విజయం సాధిస్తారు. ఉం? సుందరకాండ షూర్ సార్. మీద పెట్టి తిరగలేదు. ఇంకా ఈరోజు పాఠం మనం చెప్పాలంటే పూర్తిగా లోనకు వెళ్ళలేదు. ఎందుకంటే ఎందుకో మీకు మోటివేషన్ ఇవ్వాలి, ఒక స్థైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని మీలో ప్రోధి చేయాలనిపించింది నాకు. దానికి సుందరకాండ నాకు కరెక్ట్గా కనిపించింది. బా, ఎంత అద్భుతమైన ఇదా ఆ సుందరకాండ అనిపించి నేను ఈరోజు అందుకే అందరినీ రమ్మన్నాను. సో మీరు హనుమంతుడిలాగా మీ జీవితాల్లో విజయాలు సాధించి హనుమంతుడిని అన్ని జీవితంలో ప్రతి దశలో కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోండి. పిల్లలకే హనుమంతుడి గురించి చెప్తే చాలు, అన్ని వస్తాయని మనం చెప్పుకున్నాం అనమాట. ఇలా మీరందరూ విజయ తీరాలకు చేరాలని నా బలీయమైన ఆకాంక్ష, కోరిక. సో తప్పకుండా ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే, లేదంటే ఈరోజు రేపు నుంచి మన సుందరకాండ తర్వాత భాగంలోకి వెళ్దామమ్మా. ఈ రోజుకి మన పాఠాన్ని ముగించుకుందాం. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ జీవితం సుందరమయం అవుతుంది, మీ తల్లిదండ్రుల జీవితం సుందరమయం అవుతుంది, మీ స్నేహితుల జీవితం సుందరమయం అవుతుంది, మీ కుటుంబం యొక్క జీవితం సుందరమయం అవుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సుందరమయం అవుతుంది. సుందరకాండను అందరికీ పంచండి. మీరు కూడా మీ ఆశల పల్లకీల్ని మోసుకెళ్తూ హనుమంతుడు సుందరకాండలో విజయం సాధించినట్లు మీరు ఎన్నో విజయాలను సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన సుందరకాండ పాఠానికి కొంత విరామాన్ని ప్రకటిస్తున్నాను. శుభరాత్రి స్నేహితులారా, శుభరాత్రి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.